హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మళ్ళీ మా అక్క వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా? వీడియో కాదండోయ్, వీడియో ఇది చాలా కష్టమైన వీడియో. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. సో మనకి సంక్రాంతి ఈ మంతే కదా, జనవరి. సంక్రాంతి వస్తే తెలిసిందే కదండి, ఇల్లు అంటే ఎంత శుభ్రం చేసుకున్న సంక్రాంతి టైంలో మాత్రం చాలా అంటే చాలా అసహ్యంగా కనిపిస్తుంది. మరి ఎందుకో తెలీదు, సంవత్సరానికి ఒకసారి నేను అన్నీ తోముకోలేనేమో. సో నేనైతే చూసారు కదా, మా కిచెన్ అయితే ఎలా ఉందో, చాలా అంటే చాలా చండాలంగా ఉంది. సో ఇంక వెంటనే నేనైతే సామాన్లన్నీ దించేసానండి. సో దించేసి తొడ్డం అంతా స్టార్ట్ చేశాను. తుడిసేసిన తర్వాత మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసానండి నీట్గా. ఇవన్నీ బయట ప్రహరీలో పెట్టేసుకొని ఫస్ట్ డే అయితే నేను స్టీల్వి కిచెన్లో డబ్బాలు అవన్నీ అయితే ముందు క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ డే ఇవి చేద్దామని చెప్పి అనుకున్నాను. నెక్స్ట్ డే వచ్చి సండే అనమాట. అమ్మ ఇంక సండే రేపు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, డాన్స్ క్లాస్కి కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పి సో ఇత్తడి అయితే నేను స్టాప్ చేశాను. ఓన్లీ సాటర్డే ఓన్లీ సిల్వరీ మాత్రమే తోమాను, స్టీలు సిల్వర్ ప్లాస్టిక్ తోమాను. సో ఇంక అక్కడ చిన్న చిన్న సామాన్లు ఉన్నారు చూసారు కదా, అవన్నీ మా చిట్టి తల్లి అనమాట, అవి కూడా తోమేశాను. మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసి సామాన్ స్టాండ్ అది నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని ఈ అన్నిట్లో తోమడానికి నాకైతే 1 డే పట్టిందండి. సో చూసారు కదా, ఇవన్నీ అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రమే మొత్తం అన్నీ కూడా నీట్గా సర్దియాలని చెప్పి ఫిక్స్ అయ్యానంటే ఏ రోజు తోమిని ఆ రోజు సర్దేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇంకెలాగ తోమేశాను కదా అని చెప్పి సాయంత్రమే స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి అన్నీ అయితే నీట్గా అయితే తుడుచుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మచ్చలు ఏమైనా ఉంటే కొంచెం పోతాయి కదా, నీట్గా ఉంటాయి కదా అని చెప్పి అన్నీ క్లీన్ చేసుకొని సో నేనైతే మాత్రం ఏ సామాన్లు కూడా పేర్చనండి. అన్నీ ఒక స్టీల్ అండాలోని స్టీల్ బకెట్లోని ఇలా ఈ పెద్ద వేటేటైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో వేసేసి పైన అయితే పెట్టేసుకుంటాను. సో ఇంకా అన్నీ పేర్చుకోకపోయినా సరే బోల్ ధూళి పట్టేస్తున్నాయి, పేర్చుకుంటే ఇంక మరీ ధూళి పట్టేస్తాయి, ప్రతి మంత్ తోమాలి. సో ఇంక తలనొప్పి ఎందుకు అంత అని చెప్పి నేనైతే అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా. సో ఇవి క్లీన్ పెట్టేసుకున్న వెంటనే మళ్ళీ పాపనైతే క్లాస్కి అయితే తీసుకెళ్ళాలి, డాన్స్ క్లాస్కి. సో దానికోసం చెప్పి ఫాస్ట్గా పిల్లలు అయితే వచ్చారు. చూడండి, అన్నీ అయితే పేర్చుకున్నాను ఇక్కడ డబ్బాలు ఇవన్నీ. నేనైతే ఈరోజైతే ఏం క్లీన్ చేసానో అవన్నీ కూడా నీట్గా పేర్చేసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే పని లేకుండా అయితే చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే వచ్చి సండే అండి. సండే పని చేయడం అంటే అసలే చిరాకు, అందుకని చెప్పి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ కింద అవన్నీ కూడా తీసేసి అవన్నీ నీట్గా ఒత్తేసుకొని చక్కగా ముగ్గులు అవి వేసుకొని మళ్ళీ సామాన్లు అవన్నీ అసలు ఎలా ఉన్నాయి అలా మళ్ళీ పేర్చేసుకున్నాను. ఇది వచ్చి సండే మార్నింగ్ చేశానండి ఇవన్నీ క్లీనింగు. ఇవి అలాగా రోజు తోముతూనే ఉంటాను కాబట్టి సో అవైతే అక్కడ బయటకు తీసేసి అవన్నీ నీట్గా అయితే పేర్చేసుకున్నాను. అయిపోయిన వెంటనే ఇది మండే అనమాట. మండే ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకి ఫాస్ట్గా లంచ్ అది కట్టేసి స్టార్ట్ చేశానండి. యుద్ధం అయితే స్టార్ట్ చేశాను, బట్టలు ఉతికేసి స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడైతే ముంతలు అవి అయితే నీట్గా తోముకున్నాను, ఈ బిందులు ఇవన్నీ కూడా. చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నన్ను చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా ఛానల్ మోనిటైజ్ అవ్వడానికి కారణం కూడా మీరే. సో ఎంత త్వరగా మోనిటైజ్ అవుతుంది, మనకి అమౌంట్ వస్తుందని చెప్పి అసలు నేనైతే అసలు అనుకోలేదు. అంతా ఒక మిరాకిల్లా జరిగింది. సో అందుకే ఆ అమౌంట్ కూడా నేనైతే వేస్ట్ చేయలేదండి. పాపకి క్లాసికల్ డాన్స్కి అని చెప్పి ఖర్చు పెట్టడం అని చెప్పి ఫిక్స్ అయిపోయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చిన్న ట్రీట్లా ఇచ్చాను. ఇచ్చేసి ఇంక మిగతావన్నీ పాపకి పెడదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి పక్కనైతే పెట్టేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ కూడా నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. సో నా వీడియో మంచిగా చూస్తున్నారు. చూసారు కదా, మొత్తానికైతే వీటితో యుద్ధం చేశానండి. యుద్ధం చేసి తెల్లగానే తోమేనైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఇవి ఎలా ఉన్నాయో, ఇవి తోమినప్పుడల్లా నేను తిట్టుకుంటూనే ఉంటాను, ఎందుకండి బాబు ఈ సామాన్లన్నీ చిరాగ్గాన, ఇవన్నీ వేస్ట్, మనం కొనుక్కుంటే బోల్ డబ్బులు, మనం అమ్మితే చాలా తక్కువ వస్తాయి. సో ఇవి కూడా నీట్గా ఎండిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసి మళ్ళీ చూసారు కదా మళ్ళీ రెడీ అయ్యాను. మళ్ళీ ఇవన్నీ కూడా నీట్గా క్లాత్ తుడిసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా పెద్ద టాస్క్ అండి ఇది, కానీ చేసుకోవాలండి. సంవత్సరానికి ఒకసారి సరే ఇలాంటి క్లీనింగ్లు చేసుకుంటేనే సో అన్నీ తీసినప్పుడల్లా ఒకటి బయటపడుతుంది, బాగా అనిపిస్తుంది. చూసారు కదా, మొత్తానికైతే తోమడం తొడడం అన్నీ అయితే అయిపోయింది. నేనైతే ఇలాగే పెట్టేస్తానండి, ఏం పేర్చనని చెప్పాను కదా.
పిల్లలైతే వచ్చారు. పిల్లలైతే మాత్రం హెల్ప్ చేశారండి. తోమడం నేనైతే వాళ్ళు అందించడం అనమాట పేర్చడానికి. సో, వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నాకు. సో, ఇది అయిపోయిన వెంటనే పేర్చేసిన వెంటనే మా చిట్టి తల్లినైతే క్లాస్‌కైతే తీసుకెళ్ళాలి. చూసారు కదా! నీట్‌గా అయితే అన్నీ పెట్టేసుకున్నాను. మాకైతే సన్‌సైల్ లేదండి, పెట్టించలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.